సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అమ్మా, నన్ను ఎందుకమ్మా చెత్త పొదల్లో వదిలేసి వెళ్ళిపోయావు? పుట్టగానే నీకు భారమయ్యానా? ఆడపిల్లననే కారణంగా వదిలేసావా? లేక నా వల్ల నీకు ఏమైనా సమస్యలు వస్తాయని అనుకున్నావా? కన్నపేగును భారంగా ఎందుకు అనుకున్నావమ్మా? నువ్వు వదిలేసిన చెత్త పొదల్లో చీమలు దోమలు కుడుతుంటే తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అప్పుడే పుట్టినా కదమ్మా, ఇంకా నా శరీరం ఎక్కడ క్రూరత్వానికి అలవాటు పడలేదు. నిజంగానే నీకు నేను భారం అవుతానని నువ్వు భావించి ఉంటే పిల్లలు లేక తల్లడిల్లే తల్లులు ఎందరో ఉన్నారు. వారికి ఇచ్చినా బాగుండేది కదమ్మా. సరేలే, నువ్వు భారంగా అనుకున్నావు. నీపై నాకు కోపం ఏ రోజు లేదు. ఎందుకంటే నన్ను భూమి మీదకు తేవడానికి 9 నెలలు కష్టపడ్డావు కదమ్మా. అందుకే నా ఏడుపు విన్న ఆ దేవుడు ఎవరినో సాయంగా పంపించారు. వారి సాయంతో ఇప్పుడు మంచిగానే ఉన్నా. పుట్టగానే తల్లి వదిలేయడంతో ఆ పసికందు పడుతున్న బాధ ఇది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ సమీపంలో చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి వాకింగ్కి వెళ్తుండగా రోడ్డు పక్కల శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా గౌతమ్ బస్తాలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు కనిపించింది. శిశువుకు చీమలు పట్టి ఉండడం, ఆ చీమలు శిశువును కుడుతూ ఉండడం చూసి వెంటనే చేతిలోకి తీసుకుని రక్షించాడు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మికి సమాచారం అందించాడు. ఆమె అక్కడికి చేరుకొని పసికందును స్థానిక హాస్పిటల్కు తరలించి వైద్యం అందించింది. గాయాలకు చికిత్స చేసి శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడిపే. అలాంటి మాతృహృదయం కూడా కలుషితమైపోతుంది, బండరాయిలా మారిపోతుంది. పేగు ప్రేమను కాదనుకొని చేజేతుల కన్నబిడ్డలను మృత్యువుకి అప్పగిస్తున్నారు నేటి తరం అమ్మలు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.